వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 1B 8th చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎక్సర్సైజ్ 8C సెకండ్ రోమన్ 1-2 ప్రాబ్లమ్స్. ఫైండ్ లిమిట్ x tends to 1 2x minus 1 into root x minus 1 by 2x square plus x minus 3. Limit x tends to 1 2x minus 1 into root x minus 1 by 2x square plus x minus 3. లిమిట్స్లో మనకి ఎక్స్టెండింగ్ వాల్యూ ఎంత ఇస్తే అంత సబ్స్టిట్యూషన్ చేస్తాము. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 2 minus 1 1 into 1 minus 1 0. సో న్యూమరేటర్ 0 by 2 plus 1 3 minus 3 3 minus 3 0 అంటే 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్ అనేది మీనింగ్లెస్. సో సబ్స్టిట్యూషన్ చేసి 0/0 వచ్చింది అని చెప్పకుండా ఇక్కడ మనము ప్రాబ్లం ఇవ్వగానే రూట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రేషనలైజ్ చేయాలి, క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి ఫ్యాక్టరైజింగ్ చేయాలి అని స్టార్ట్ చేసుకోవాలి. సో రేషనలైజింగ్ న్యూమరేటర్ అండ్ ఫ్యాక్టరైజింగ్ డినామినేటర్. న్యూమరేటర్లో రూట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రేషనలైజ్ చేయాలి, డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. లిమిట్ x tends to 1 2x minus 1 into root x minus 1 by ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయమ్మా 2x square plus this x can be written as 3x minus 2x minus 3. నెక్స్ట్ రేషనలైజ్ చేయండి రూట్ ఎక్స్ ప్లస్ 1. మనకి రూట్ టర్మ్స్ ఎలా అయితే ఉన్నాయో వాటి యొక్క ఆపోజిట్ సైన్తో టర్మ్ తీసుకుని దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. లిమిట్ x tends to 1 2x minus 1. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b into a plus b. a minus b into a plus b అంటే a square minus b square, a square minus b square బై ఈ టర్మ్స్లోంచి ఎక్స్ని కామన్ తీయండి 2x ప్లస్ 3. ఈ టూ టర్మ్స్లోంచి -1 కామన్ తీయండి 2x ప్లస్ 3 ఇంటూ ఇంకా మనకి డినామినేటర్లో రూట్ x ప్లస్ 1 ఉంది. లిమిట్ x tends to 1 2x minus 1 ఇంటూ స్క్వేర్ రూట్ cancel x minus 1 by 2x plus 3ని కామన్ తీయండి, తీస్తే ఇంకా x minus 1 ఇంటూ రూట్ x ప్లస్ 1. ఇలా న్యూమరేటర్ని రేషనలైజ్ చేసుకున్నాము, డినామినేటర్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ ఎంతసేపు కంటిన్యూ చేయాలంటే న్యూమరేటర్లోనూ డినామినేటర్లోనూ ఒక కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయ్యే వరకు. ఇక్కడ మనకి x minus 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్లో మనమే ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. టూ minus 1 1 by 2 1s are 2 plus 3 5 into రూట్ 1 అంటే 1 1 plus 1 2 1 by 10. నెక్స్ట్ వన్ లిమిట్ x tends to a x sin a minus a sin x by x minus a. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లిమిట్ x tends to a x sin a minus a sin x adding and subtracting. x sin x or a sin a. ఇక్కడ మనకి ప్రాబ్లంలో x ఇంటూ sin a, సైన్ దగ్గర a ఉంది, ముందు మల్టిపుల్ x ఉంది, ఆర్ మైనస్ a ఇంటూ sin x. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యాడింగ్ సబ్ట్రాక్టింగ్ చేసే టర్మ్స్ విత్ సేమ్
నోటేషన్లో ఉండేలాగా చూసుకుంటాం. అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఆర్ ఏ ఇంటూ సైన్ ఏ, ఈ టూ వాల్యూస్లో దేన్నైనా యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్, దీనికి ఈ టర్మ్నన్నా లేదా ఈ టర్మ్నన్నా యాడ్ చేసుకుని సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ by x minus a. Limit x tends to a. Now we have 4 terms. Take 1 and 4. X sin a minus x sin x. Take 1 and 4 common. Now 2 and 3 minus a sin x minus a sin x plus x sin x by x minus a. Limit x tends to a. ఈ 2 టర్మ్స్కి ఈ డినామినేటర్, అగైన్ ఈ 2 టర్మ్స్కి కూడా ఈ డినామినేటర్ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తూ ఈ 2 టర్మ్స్ దగ్గర కామన్ తీయగలిగేది ఎక్స్. ఎక్స్ని కామన్ తీయండి. సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఇక్కడ నుంచి సైన్ ఎక్స్ని కామన్ తీయండి. సైన్ ఎక్స్ని కామన్ తీయండి. మైనస్ ఏ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. x into, this is in the form of sin c minus sin d. 2 cos c plus d by 2 into sin c minus d by 2 by x minus a plus limit x tends to a sin x. చూడండి, ఇది ఎక్స్ మైనస్ ఏ, ఇది కూడా ఎక్స్ మైనస్ ఏ. సో సేమ్ ఫ్యాక్టర్ న్యూమరేటర్లోను డినామినేటర్లో. ఎక్స్ మైనస్ ఏ, హియర్ ఆల్సో ఎక్స్ మైనస్ ఏ, సేమ్ ఫ్యాక్టర్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి సైన్ ఎక్స్ ఫామ్ అవుతుంది. ఈ రిమైనింగ్ సైన్ ఎక్స్లో లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఎక్స్ అన్న చోట ఏని సబ్స్టిట్యూషన్ చేయండి, సైన్ ఏ. ఇలా ఈ టర్మ్స్ యొక్క క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 2x కాస్ ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ ఈ లిమిట్ని దేనికి కూడా అప్లై చేయమ్మా. ఈ సైన్కి కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై 2 బై ఈ డినామినేటర్ వాల్యూ కాస్కి ఆర్ సైన్కి అప్లై చేయాలి. అంటే సైన్కి అప్లై చేద్దాం. ఎందుకని లిమిట్స్లో సైన్తో రిలేటెడ్గా ఉన్న ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. లిమిట్స్తో కాస్తో రిలేటెడ్గా ఉన్న ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో కాస్కి డినామినేటర్ అవసరం లేదు, సైన్కి మాత్రమే డినామినేటర్ తీసుకుంటాం కాబట్టి ఈ డినామినేటర్ని ఈ సైన్ ఫంక్షన్ దగ్గర అప్లై చేసుకున్నాం. ఈ టర్మ్స్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయమ్మా. 2a కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ బై 2 ఇంటూ ఈ వాల్యూకి ఈ ఫార్ములాని అప్లై చేయాలి అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ sin of a minus x by 2 by x minus a plus sin a. Since limit x tends to 0, sin kx by x equal to k. సో x కోషెంట్ ఎంతైతే ఉంటే అది కూడా మనకి లిమిట్ వాల్యూ అవుతుంది. అంటే లిమిట్ x టెన్స్ టు 0 sin x by x 1 అయితే లిమిట్ x టెన్స్ టు 0 sin kx by x ఈక్వల్ టు k. మరి ఇక్కడ మనకి ఉన్న టర్మ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై 2
ఎక్స్ కోషెంట్ ఎంతో చూద్దాం. సైన్ ఆఫ్ a/2 మైనస్ x/2 అంటే ఎక్స్ కోషెంట్ ఇక్కడ -1/2, x/2 -1/2. సో హియర్ k ఈక్వల్ టు -1/2 ప్లస్ sin a. 2 cancel, a cos a with -1 plus sin a. So sin a minus a cos a. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.